ఫైనల్ గా 3 వీక్స్ తర్వాత మనం మట్టిలో వేసిన తిరుపతి లడ్డు కవర్ లో నుంచి తులసి మొక్క అయితే వచ్చింది. తులసి చెట్టు అయితే వచ్చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఒక 3 వీక్స్ బ్యాక్ నేను ఆ ఏడుకొండల స్వామి తిరుపతి లడ్డు కవర్ నైతే నాటిన తులసి మొక్క వస్తదేమో. ఫస్ట్ లో నేను తిరుపతి నుంచి వచ్చినేమో ఆ కవర్ నైతే వేసిన. ఒక 1 వీక్ తర్వాత చూసినా కానీ తులసి మొక్క అయితే రాలేదు. మళ్ళీ పెడదాం, మళ్ళీ ఒక 2 వీక్స్ నాకు చూద్దాం ఏమైనా చేంజ్ ఉంటుంది. అలా నేను మళ్ళీ ఆ ఏడుకొండల స్వామి లడ్డు కవర్ ని వేసి ఒక 3 వీక్స్ తర్వాత చూసిన తులసి మొక్క అయితే వచ్చేసింది. అలా నేను లడ్డు కవర్ వేసిన కుండీలో తులసి మొక్క వచ్చిందని సంతోషపడేలోపు అదే చెట్టు పక్కన కుండీలో కూడా ఉంది. అందుకే నాకు నైస్ గా డౌట్ వచ్చి నేను ఆ కుండీలో అయితే తవ్వి చూసిన మట్టిని, అందులో అయితే కవర్ దొరికింది నాకు. అంటే నాకు చాలా సేపు తర్వాత అర్థమైంది ఇది తులసి మొక్క కాదు, ఏదో పూల మొక్క. ఈ కుండి ఖాళీగా ఉండేసరికి 3 వీక్స్ నుంచి మా అమ్మ ఏదో చెట్టు నాటేసింది. ఆ స్వామి వారి కవర్ అయితే మట్టిలో ఒక 10% అయితే కరిగిపోయింది. 3 వీక్స్ నుంచి డే బై డే వర్షం పడుతుంది కాబట్టి నేను దాని అంతగానో పట్టించుకోలేదు, వాటర్ కూడా వేయలేదు నేను. అందుకే నైస్ గా మా అమ్మ అది ఖాళీగా కనిపించేసరికి దానిలో పూల మొక్క అయితే నాటేసింది. ఇంకేం చేస్తాం, ఎన్ని డేస్ పెట్టినా సరే తులసి మొక్క అయితే రావట్లేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇన్స్టాల్ అయితే ఫాలో అండి, యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. మరి లవ్ యూ.